మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల ఎందుకు వాళ్ళు ఏం చెప్పారంటే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు ఎగబెట్టిండ్రు. రైతు బీమా ఇవ్వట్లేదు. 24 గంటల కరెంటు ఇవ్వట్లేదు. ప్రతి అక్క చెల్లకు 2,500 ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. ₹1 ఇవ్వలేదు. పింఛన్ 2,000 పింఛన్ 4,000 చేస్తా అన్నారు. అది కూడా ఇవ్వలేదు. 4,000 పింఛన్ 6,000 అన్నారు. అది కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాం, మేము తులం బంగారం ఇస్తా అన్నారు. అది కూడా ఇవ్వలేదు. మరి ఇలా కరెంటు 24 గంటల కరెంట్ అన్నారు. 12 గంటల కరెంటు కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలే. 2 సంవత్సరాల కాలంలో 100 మీటర్ల సీసీ రోడ్డు కూడా వేయలే. మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన ఏళ్ళతోని మన కన్ను పొడుచుకున్నట్టయితది. దయచేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు గజ్వేల్కి చేసింది ఏం లేదు. మళ్ళీ గెలిచేది కేసీఆర్, మళ్ళీ ప్రభుత్వం వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.